హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. చెప్పాను కదా ఆల్రెడీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని. ఇక్కడైతే నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఫిష్ కర్రీ అండ్ ఫ్రై అనమాట. సో ఫిష్ అయితే ఇట్లా నీట్గా వాష్ చేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఇట్లా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మసాలా కోసం అయితే కారం, అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియాల పౌడర్, ఇంకా జీలకర్ర మెంతుల పౌడర్, సాల్ట్, అలాగే ఆయిల్, కొద్దిగా గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసే మసాలా వచ్చేసి ఫిష్ ఫ్రై కోసము. సో ఫ్రై కోసం అయితే ఇట్లా కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఫ్రైలోకి కరివేపాకు కావాలి. కరివేపాకు కడిగి పక్కన పెట్టేసుకొని, అలాగే కొత్తిమీర కూడా ఇట్లా నీట్గా వాష్ చేసుకొని చిన్నగా తరిగి పక్కన పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకొని ఇట్లా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఫిష్ అయితే డీప్ ఫ్రై చేయడం లేదు, ఇట్లా ప్యాన్ ఫ్రై చేస్తున్నాను అనమాట నేను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను అయితే ఇట్లా ప్యాన్ పైన వేస్తున్నాను నేను. ఎప్పుడైనా సరే నేనైతే ఫిష్ ఫ్రై రెండు రకాలుగా చేస్తాను. ఒకటేమో ఇట్లా ప్యాన్ మీద చేస్తాను ఫ్రై, ఇంకొకటేమో డీప్ ఫ్రై చేస్తాను ఆయిల్లో. సో ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసింది అయితేనేమో క్రిస్పీగా వస్తుంది పీసెస్. సో ఇట్లా ప్యాన్ మీద ఫ్రై చేస్తే ఇట్లా సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే ఫిష్ పీసెస్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకున్నాను. ఇట్లా ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా రెండు వైపులా ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న మసాలాను అయితే ఇట్లా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని ఆయిల్లో కొద్దిసేపు ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మసాలాను అయితే ఇట్లా పీసెస్కి ఇట్లా అంటించుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో మసాలా మొత్తం అయితే ఇట్లా పీసెస్కి అప్లై చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ. ఫిష్ ఫ్రై అయితే ఇక్కడ కొంచెం అయిపోయింది, ఇంకా కొన్ని పీసెస్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇక్కడ నేను సెకండ్ రౌండ్ కోసం. సో అయిపోయింది. అన్ని పీసెస్ తీసేసిన తర్వాత నేను లాస్ట్లో కరివేపాకు కొద్దిగా ఆయిల్ వేసి ఇట్లా కరివేపాకు కొత్తిమీర కట్ చేసి పెట్టేసుకున్నాం కదా. సో వీటిని ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు పీసెస్ మొత్తాన్ని ఇట్లా ప్యాన్ పైన పెట్టేసుకుంటున్నాను నేను. కొద్దిగా హీట్ అయితే సరిపోతుంది. సో అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఫిష్ ఫ్రై అయితే చాలా ఈజీ చేయడము, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రై అయితే అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. నెక్స్ట్ అయితే ఇప్పుడైతే ప్రియాంశిని చూడండి, ఇట్లా నేనైతే పపాయ తినిపించాను తనకి. సో ఆ ప్లేట్లో కొంచెం మిగిలిపోయింది, దాంతో ఎట్లా ఆడుకుంటుందో చూడండి, ఇట్లా హ్యాండ్స్ మొత్తానికి అప్లై చేసుకుంటూ. సో తనతో కాసేపు ఇట్లా టైం స్పెండ్ చేసి ఆడుకున్న తర్వాత అయితే ఫిష్ తినేసాము, ఫ్రై చేసుకున్నాం కదా. చాలా యమ్మీ అండ్ టేస్టీగా వచ్చింది ఇట్లా ఫిష్ ఫ్రై అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రియాంశికి స్నానం చేయించింది మా మమ్మీ అయితే. చూడండి ఎట్లా బకెట్లో వాటర్తో ఆడుకుంటుందో ఇక్కడ. నెక్స్ట్ అయితే ఇట్లా ప్రియాంశితో కాసేపు ఆడుకొని అందరం రెడీ అయిపోయాము ఇక్కడ రామ్నగర్ పార్క్కి వెళ్ళడానికైతే. సో మా ఫ్రెండ్ కూడా వచ్చింది నన్ను ప్రియాంశిని చూడడానికి. సో తనే వీడియో తీస్తుంది. ఇక్కడైతే మేము రెడీ అయిపోయాము పార్క్కి వెళ్ళడానికి. నేను కర్ణాటక నుంచి వచ్చానని తెలిసి మా ఫ్రెండ్ కూడా నన్ను పాపని చూడడానికైతే వచ్చేసింది మా ఇంటికి. సో మేము ముగ్గురం, నేను మా ఫ్రెండ్ ఇంకా మా సిస్టర్ కలిసి ఇట్లా పార్క్ అయితే వచ్చాము ఈవినింగ్. ప్రియాంశి కూడా ఇట్లా రిలాక్స్ అవుతుంది కదా పార్క్లో చూస్తూ అనేసి. నెక్స్ట్ అయితే వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము. పర్ హెడ్ 10 రూపీస్ పడుతుంది అంతే. సో ప్రియాంశి చూడండి ఎంత క్యూట్గా ఉందో. మా ఫ్రెండ్ అయితే తనని కిస్ చేసి మొత్తం తన లిప్స్టిక్ మొత్తాన్ని ఆ పాపకి అంటించేసింది. సో నెక్స్ట్ అయితే లోపలికి వచ్చేసాము అందరము.
సో ఇక్కడైతే అందరూ చాలామంది ఫోటోషూట్ చేస్తారు. ఈ పార్క్లో రీసెంట్గా డెవలప్ చేశారు ఈ పార్క్ని. చాలా బాగుంటుంది, మాకు ఇంటి దగ్గరే ఉంటుందన్నమాట. చాలామంది వస్తారు వీకెండ్స్లో అయితే, చాలామంది జనాలు వస్తారు చిన్నపిల్లల్ని తీసుకొని. ప్రియాంశి అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉంది పార్క్లో అన్నీ చూస్తూ. నెక్స్ట్ అయితే లవ్ నల్గొండ దగ్గరకు వచ్చేసి మేము ఫొటోస్ దిగాము ఇక్కడ కొన్ని. ప్రియాంశిని అయితే కెమెరా సైడ్ చూడమనగానే ఎలా చూస్తుందో చూడండి, ఇక్కడ చాలా క్యూట్గా. మా పాప అయితే పార్క్లో చెట్లని అన్నిటినీ అయితే చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎక్కడ చూడాలో తనకు అర్థం కావట్లేదు అసలు, అట్లా చూస్తుంది ఎగ్జైటెడ్గా. ఈ పార్క్ అయితే చాలా నీట్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇందులో అయితే అన్ని రకాల పూల చెట్లు, అన్ని రకాల షో చెట్లు అయితే చాలా రకాలు ఉంటాయన్నమాట. చెట్లు వచ్చేసి ఇట్లా కూర్చోవడానికి కూడా ఇట్లా ఫ్రూట్స్ టైప్లో ఇట్లా మంచిగా అరేంజ్ చేశారు. ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటుంది చూడండి. ఇక్కడ హార్స్ని ఇట్లా కూర్చునే చైర్ లాగా అరేంజ్ చేశారు. ఈ టైగర్ స్టాచ్యూ చూడండి చాలా బాగుంది. దీని పక్కనే అయితే ఇట్లా గుడిసెలాగా కొంచెం అరేంజ్ చేశారు. దాని లోపలికి వెళ్ళి ఇట్లా కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యేలాగా ఉందన్నమాట. కూర్చోడానికి కూడా ఇట్లా మంచిగా అరేంజ్ చేశారు. సో దీని వెనకాల వచ్చేసి ఇక్కడ జిమ్ చేసుకోవడానికి జిమ్ పాయింట్ కూడా ఉందన్నమాట. ఈవినింగ్ టైంలో ఇట్లా వచ్చి కొంతమంది జిమ్ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ హార్స్ని చూడండి, ఇట్లా కూర్చోడానికి ఎంత బాగా అరేంజ్ చేశారో. అండ్ పక్కనే ఇట్లా ఫ్రూట్ షేప్లో కూడా కూర్చోవడానికి అరేంజ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక హార్స్ని కూడా కూర్చోవడానికి ఇట్లా అరేంజ్ చేశారు. పక్కనే ఇట్లా బాటిల్ టైప్లో ఇట్లా డస్ట్బిన్ని కూడా అరేంజ్ చేశారు. నెక్స్ట్ అయితే కొన్ని యానిమల్ స్టాచ్యూస్ని కూడా పెట్టారు లోపల. ఈ పార్క్లో ఎక్కువగా పిల్లలది ఫోటోషూట్ కానీ, బర్త్డేకి సంబంధించిన ఫోటోషూట్ కానీ, అండ్ అలాగే వెడ్డింగ్కి సంబంధించిన ఫోటోషూట్ కానీ ఎక్కువగా చేస్తుంటారు ఇందులో. నెక్స్ట్ అయితే ఈ పార్క్లో లెఫ్ట్ సైడ్లోకి వచ్చినట్టయితే ఇట్లా ఒక చెట్టు కింద బుద్ధుని స్టాచ్యూ అయితే ఉంది. ఆ చెట్టు చుట్టూ అయితే కొన్ని యోగా పొజిషన్స్లో కొన్ని బొమ్మలు అయితే ఇట్లా అరేంజ్ చేశారు. చాలా బాగుంటుంది ఇది. ఈ పార్క్లో ఈ ప్లేస్లో ఎందుకో తెలియదు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్ మా సిస్టర్ వచ్చేసి ఇక్కడ లవ్ నల్గొండ దగ్గరే స్టార్టింగ్లో సో ఫొటోస్ దిగుతూ ఉన్నారు. నెక్స్ట్ అయితే నేను మా ఫ్రెండ్ అండ్ అలాగే మా సిస్టర్ కలిసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడానికి ట్రై చేసాము. బట్ వీడియో సరిగ్గా రాలేదు, వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్ మా సిస్టర్ వచ్చేసి ఫొటోస్ తీసుకోవడంలో బిజీగా ఉన్నారనేసి నేనైతే స్విమ్మింగ్ పూల్ సైడ్ వచ్చేసాను. సో ఇక్కడ కూడా చూడండి కూర్చోడానికి ఇట్లా ఫ్రూట్ షేప్లో అరేంజ్ చేశారు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది, ఇద్దరు చేయొచ్చు ఒకటేసారి. 2 బోట్లు అయితే ఉన్నాయి. సో 4 మెంబర్స్ చేయొచ్చు ఒక్క బోట్లో ఇద్దరు చొప్పున. చాలా బాగుంటుంది ఇక్కడ. సో వీకెండ్లో అయితే బోటింగ్ చేస్తారు అందరూ. సండే రోజు మాత్రమే బోటింగ్ అవకాశం ఉంటుంది. నార్మల్ వీక్ డేస్లో అయితే ఇట్లా బోటింగ్ చేయడానికి ఉండదు. సో అందుకని ఇక్కడ ఖాళీగా ఉందన్నమాట. సో సండే రోజు అయితే లైన్లో ఉంటారు జనాలు బోటింగ్ చేయడానికి ఇక్కడ చాలామంది. నెక్స్ట్ అయితే డీజే మ్యూజిక్ అయితే స్టార్ట్ చేశారు. వాటర్ ఫౌంటైన్ దగ్గర స్టార్ట్ అయిపోయింది. సో అక్కడికి వెళ్తున్నాను నేను. చాలాసేపు ఆడుకోవడం వల్ల ప్రియాంశి అయితే పడుకుంది. సో తనని ఇంటి దగ్గర వదిలేసి పడుకోబెట్టి వచ్చేసాము మళ్ళీ. నెక్స్ట్ అయితే ఇక్కడ వాటర్ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు మ్యూజిక్ పెట్టేసి. సో ఇట్లా చూడండి ఒక స్టేజ్ లాగా కూర్చోడానికి కూడా ముందు ఇట్లా అరేంజ్ చేశారు ఇక్కడ ఫ్రూట్ షేప్లో.
నేనైతే ఇక్కడ మ్యూజిక్ దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మా ఫ్రెండ్ మా సిస్టర్ అక్కడే ఉండి ఫొటోస్ దిగుతున్నారు చూడండి. నెక్స్ట్ అయితే ఇట్లా రైట్ సైడ్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా గేమ్స్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ చాలా పెద్దగా ఉంది చూడండి. అక్కడ కొంతమంది పిల్లలు ఉయ్యాలు ఊగుతున్నారు. నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్ ఇంకా మా సిస్టర్ వచ్చేసి స్నాక్స్ తీసుకొని తినడానికి మ్యూజిక్ దగ్గరికి వచ్చేసారు. తినడానికి బజ్జీలు, గారెలు, చిప్స్ కూడా తీసుకొని వచ్చేసారు. నెక్స్ట్ అయితే ఇట్లా డీజే సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ మేమైతే స్నాక్స్ తినేసాము ఇక్కడ కూర్చొని. నెక్స్ట్ ఇక్కడ ముగ్గురం కలిసి ఉయ్యాల దగ్గరకు వచ్చి ఇట్లా కొద్దిసేపు ఎంజాయ్ చేసేసాము. అప్పటికే చీకటి అయిపోయింది కొద్దిగా. పేరుకేమో నేను మా ఫ్రెండ్ వచ్చేసి చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, కానీ ఇప్పటి వరకు మాకు ఒక్క ఫోటో కూడా లేదు, దిగలేదు. నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్ నేను కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ. మేము ఎంతసేపటి నుంచి ఇక్కడే ఉంటున్నా కూడా ఒక్క సాంగ్ కూడా మంచిది పెట్టలేదు. ఫైనల్గా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇట్లా పవన్ కళ్యాణ్ సాంగ్ అయితే పెట్టారు. మా ఫేవరెట్ పవన్ కళ్యాణ్ సాంగ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో ఇట్లా పార్క్లో అయితే సాంగ్స్ అన్నీ ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేసి పార్క్ క్లోజింగ్ టైంకి అయితే మేము బయటకు వచ్చేసాము ఇంటికి వెళ్ళడానికి. సో ఇట్లా అయితే మేము పార్క్ వెళ్ళి నేను మా ఫ్రెండ్ మా సిస్టర్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసి అయితే పడుకున్నాము. సో అంతే అండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. చలో బాయ్ గాయ్స్.